హాయ్. హలో ఎవ్రీవన్. నేను మైక్ అనేది ఆర్డర్ చేయడం జరిగిందనమాట. ఒక 3 డేస్ బ్యాక్ ఆర్డర్ చేశాను. ఈరోజు డెలివరీ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ మైక్‌లనేటివి నేను యూట్యూబ్ పర్పస్ అంటే వ్లాగ్స్ గానీ, లైవ్ ఇంటర్వ్యూస్ కానీ అట్లా చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తీసుకున్నాను మెయిన్‌గా. సో, ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. సో, మనకు దీనిలో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. ఇది ఏదైతే ఉందో యూఎస్‌బీ కనెక్టర్ అనమాట. ఇది మొబైల్‌కి గానీ, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వాటికి ఈ కనెక్టర్‌కి ముందులో పెట్టేసి మనం డెస్క్‌టాప్ కనెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇదొచ్చేసి యాపిల్ మొబైల్‌లకు గూడా మనము పెట్టుకోవచ్చనమాట. సో, దాంతో పాటుగా 2 మైక్‌లొచ్చాయి. ఈ 2 మైకులు మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి డిఫరెంట్ ఇది 2 పర్సన్స్ యూజ్ చేయొచ్చు. ఇదొచ్చేసి మనకి ఛార్జింగ్ కేబులు. మనం ఏదైనా సరే మన మొబైల్ ఛార్జర్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ చేసి పెట్టేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఈ మైక్‌ల గురించి ఎలా కనెక్ట్ చేసుకోవాలి మొబైల్‌కి ఎట్లా ఏందనేది నేను చెప్తాను. సో, మనం డైరెక్ట్‌గా మొబైల్‌కి ఈ యూఎస్‌బీ అడాప్టర్ ఉంది గదా! దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్‌లో మనం ఛార్జింగ్ పెట్టే పాయింట్‌లో మనం ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ కనెక్ట్ చేయొచ్చు. యాపిల్ ఫోన్‌లో అయితే యాపిల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కనెక్ట్ చేసినాక డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాదు. మైక్‌లో రికార్డ్ గావు. సో, మనం ఏం జేయాలి అంటే కెమెరాలో గానీ ఇప్పుడున్న లేటెస్ట్ మొబైల్‌లో డైరెక్ట్ కెమెరాలో ఓటీజీ అని షో అవుతుంది. సో, అట్లా గాకుండా ఈ ఓల్డ్ మొబైల్స్ ఏవైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయో, దానిలో మనం సెట్టింగ్స్‌లోకెళ్ళాలి. సెట్టింగ్స్‌లోకెళ్ళాక సెర్చ్‌లో ఓటీజీ అని జస్ట్ ఎంటర్ చేయండి. టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఓటీజీ అనేది షో అవుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఒకటి బ్లింక్ అవుతా ఉంటది కింద. చూడండి మీరు. ఇక్కడ నేను చూస్తున్నాను. ఓటీజీ అని టైప్ చేశాను. ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా! బ్లూ కలర్. దానిపైన క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది ఓటీజీ. ఎనేబుల్ అయినంక మనం బ్యాక్ రావాలా. బ్యాక్ వచ్చినాక ఆటోమేటిక్ ఇది మనకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కనెక్ట్ అయిపోతుందనమాట ఆటోమేటిక్‌గా. సో, ఫస్టు ఈ మన మైక్‌లు ఎట్లా యూజ్ అవుతాయని చూడండి. సో, ఇప్పుడు మనం ఇక్కడ బటన్ ఉంటుంది. ఆన్ ఆఫ్ బటను. ఇది క్లిక్ చేయగానే మనకి ఆన్ అవుతుందనమాట. సో, మనకు గ్రీన్ కలర్ లైట్ అనేది వస్తుంది. సో, మనకి ఛార్జింగ్ లేకపోతే రెడ్ కలర్‌లో ఉంటుంది. కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా అది బ్లింకింగ్ ఆఫ్ అయ్యి ఓన్లీ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుందనమాట. సో, దాంతో పాటుగా మనం ఏంటంటే ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి కనెక్ట్ అయినంక అనేది చూడండి. సో, మనం ఇది కాలర్‌కైనా పెట్టొచ్చు. లేదంటే హ్యాండ్‌లో పట్టుకొనైనా సరే మనం వాయిస్ ఓవర్ ఇయ్యొచ్చు. ప్రెజెంట్ అయితే నేను హ్యాండ్‌లో పట్టుకొనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.